మరీ అతి చేస్తే బేర్ చేయవలసిన అవసరం లేదు. లేడీ కానిస్టేబుల్తో మన ట్రీట్మెంట్ ఒక రౌండ్ ఇప్పించు. కోటింగ్ పడితే గాని మాట వినేలా కనిపించట్లేదు సార్. నీతి నిజాయితీ గురించి అందరూ చెప్తారు సార్, కొందరే పాటించగలుగుతారు. అలాంటి వారిలో మీరు ఒకరు. రిపోర్ట్స్ వచ్చినట్టున్నాయి. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. ఎలా ఉంది డాక్టర్? పాప ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉంది. అవి ఇంకా ప్రమాద స్థాయికి పడిపోతున్నాయి. సో పాపకి ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి. అర్జెంటుగా తన గ్రూప్ బ్లడ్ తెప్పించండి. మీ బ్లడ్ బ్యాంక్లో లేదా డాక్టర్? పాప బ్లడ్ గ్రూప్ రేర్ బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్. సో అంత త్వరగా దొరకదు. తెలిసిన వాళ్ళను సోషల్ నెట్వర్క్స్లో ట్రై చేయండి. త్వరగా బ్లడ్ తీసుకురాకపోతే పాప పరిస్థితి మరింత క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. సడన్ గా ఇలా బ్లడ్ సెల్స్ పడిపోవటం ఏంట్రా? రిపోర్ట్స్ చూసే కదరా చెప్పింది. మనకి ఎక్కువ టైం లేదు. నీ ఫ్రెండ్స్ ద్వారా నువ్వు ట్రై చేయి. లావణ్య, మన ఫ్రెండ్స్లో నువ్వు ట్రై చేయి. నేను నెట్లో ట్రై చేస్తాను. డిపార్ట్మెంట్లో ఇంతమంది ఉన్నారు, ఆ గ్రూప్ బ్లడ్ ఉన్న వాళ్ళు దొరకట్లేదా? సమయానికి ఎవరు అందుబాటులో లేరు సార్. కొంతమంది బందోబస్తుకి వెళ్ళుంటే మరి కొంతమంది సెలవులకు ఊరెళ్ళారు సార్. ఎక్కడున్నా పర్వాలేదు, వాళ్ళని కాంటాక్ట్ చెయ్యి. ఎలాగైనా రమ్మని చెప్పు. రావడం ఇబ్బంది అయితే కార్ బుక్ చేసుకోమను. అవసరం అయితే అప్ అండ్ డౌన్ ఫ్లైట్ బుక్ చేస్తామని చెప్పు. అలాగే సార్. నరసింహ, ఏరా
బ్లడ్ దొరికిందా? అన్ని చోట్ల ట్రై చేశానురా, ఎక్కడా గ్రూప్ బ్లడ్ దొరకట్లేదు. సోషల్ నెట్వర్క్లో రిక్వెస్ట్లు పెట్టాను, వాటి కొంతమంది రెస్పాండ్ అయినా రాలేనంత దూరంలో ఉన్నారు. మరెలారా? బ్లడ్ దొరకలేదు అంటే పాపకి ప్రమాదమని డాక్టర్ గారు అంటున్నారు. ఏం లావణ్య, ఎవరైనా దొరికారా? రేయ్, కంగారు పడకరా, ఎవరో ఒకరు దొరకపోరు, పాపకి బ్లడ్ అవ్వకపోరు. ముగ్గురం గంట నుంచి ట్రై చేస్తున్నాం. బ్లడ్ సంపాదించలేకపోయినా కనీసం బ్లడ్ డొనేట్ చేస్తానన్న ఒకే ఒక్క మనిషిని కూడా సంపాదించలేకపోయాం. ఇంకా కంగారు పడకుండా ఎలా ఉండమంటావురా? ఏం సార్, బ్లడ్ దొరికిందా? ఎంతో ట్రై చేశామండి, ఇప్పటి వరకు బ్లడ్ సంపాదించలేకపోయాం. ఇంకా దొరకలేదా? ఏదో ఒకటి చేయండి సార్. అవతల పాప కండిషన్ రాను సీరియస్ అయిపోతుంది. బ్లడ్ సెల్స్ డౌన్ అయిపోతున్నాయి. మాకు అవకాశం ఉన్నంత వరకు అంతా ట్రై చేశాం. ప్లీజ్ మీరే ఏదన్నా దారి చూడండి సార్. చేయగలిగే అవకాశం ఉంటే ఇప్పటి వరకు చేయకుండా ఎందుకుంటాం? ఎవ్రీ టైం ఈ బ్లడ్ గ్రూప్తో ఇదే ప్రాబ్లం. మీ ప్రయత్నాలు ఆపకండి. డాక్టర్, నేను ఒకసారి పాపను చూడొచ్చా? వెళ్ళండి. నేను పంచిన రక్తానికి ఈరోజు నా రక్తమే పనికి రాకుండా పోయిందిరా.
లేదంటే నా రక్తాన్ని ఇచ్చి కాపాడుకునేవాణ్ణి. రేయ్ ఊరుకోరా. ఎలా ఊరుకోమంటావురా? నా కళ్ళ ముందే నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంటే చేతకాని తండ్రిలా ఏమీ చేయలేకపోతున్నాను కదరా. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా ఫోన్ మోగేది. ఇప్పుడు నేనెవరికి ఫోన్ చేయాలరా? ఏం చేసి నా కూతుర్ని కాపాడుకోవాలి? డాక్టర్, డాక్టర్, రిపోర్ట్స్ అన్ని పాజిటివ్గా వచ్చాయి. పేషెంట్ తాలూకు వారికి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. డాక్టర్, పాప స్పృహలోకి వస్తున్నట్టుంది. రియల్లీ? అవును డాక్టర్. పద చూద్దాం. వెన్నెలా, అమ్మా వెన్నెలా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. డాడీ వచ్చారమ్మా. ఒక్కసారి కళ్ళు తెరవరా వెన్నెలా. ప్లీజ్ కాసేపు మాట్లాడకండి. డాక్టర్, మమ్మీ, 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 మమ్మీ. పాప ఈ కండిషన్లో కూడా కలవరిస్తుందంటే తన మదర్ అంటే బాగా ఎఫెక్షన్ అనుకుంటా. పాప వాళ్ళ మదర్ని పిలిపించండి. మదర్ని పిలిపించమంటే ఎవరు కదలరేంటండి? తనకి తల్లి లేదండి. మరి పాప కలవరించేది? నా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండు పాపతో కొంచెం క్లోజ్గా ఉండడం వల్ల తనే మమ్మీ అన్నట్టు పాప ఫీల్ అవుతుంది. ఇప్పుడు పాప కలవరించేది కూడా తననే. ఎవరిని కలవరిస్తుందనేది ప్రాబ్లం కాదు. ఇప్పుడు పాప ఉన్న కండిషన్లో ఆమెను తీసుకురావటం మంచిది. అంటే ఇప్పుడు తను కూడా అందుబాటులో లేదండి. లేదంటే ఎలా? పిలిపించండి. పిలిపించడానికి ఎక్కడుందో తెలియాలి కదా. తెలియకపోతే వెతికించండి. చూడండి, ఇప్పుడు పాపకి బ్లడ్ ఎంత అవసరమో తను కలవరిస్తున్న ఆ వ్యక్తి కూడా అంతే అవసరం.
కొన్ని సమయంలో మెడికల్ ట్రీట్మెంట్ కన్నా మెంటల్ ట్రీట్మెంట్ మిరాకిల్స్ చేస్తుంది. మమ్మీ 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 చూసారా, తను హాస్పిటల్లో ఉంది, బట్ తనని ఈ అట్మాస్ఫియర్ భయపెట్టలేకపోతుంది. మమ్మీ తన ఎదురుగా ఫాదర్ ఉన్నాడు, అయినా తను సంతోషపడలేకపోతుంది. అంటే తన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ తనకి కనిపించటం లేదు. కారణం, పాప మనసు బలంగా ఆ వ్యక్తిని చూడాలని కోరుకుంటుంది. సో వీలైనంత త్వరగా ఆమెను తీసుకురాగలిగితే పాప కొంతవరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ బ్లడ్తో పాటు ఆమెను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మమ్మీ 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 ఏమండి హడావుడిగా బయలుదేరారు? బ్లడ్ కోసమా? సావిత్రి కోసం. డాక్టర్ చెప్పింది విన్నావుగా, పాప సావిత్రిని చూడాలనుకుంటుంది. ఫస్ట్ సావిత్రిని తీసుకొచ్చి పాపకు చూపిస్తే ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అలా అని సావిత్రి కోసం ఎక్కడని వెతుకుతారు? వెతకాలి. సావిత్రి పాపకి పరిచయం కావడానికి కారణం మనం. అంటే ఈరోజు పాప అలా బాధపడ్డానికి కారణం కూడా మనమేగా. కన్న తండ్రి ఎదురుగా ఉన్నా వాణ్ణి కూడా పట్టించుకోకుండా సావిత్రినే కలవరిస్తుంది అంటే ఈ టైంలో పాపకి సావిత్రి అవసరం ఎంతుందో నాకు అర్థమవుతుంది. నిజమేనండి. ఇప్పటికిప్పుడు ఎక్కడని వెతికి తీసుకొస్తారు? వెతుకుతాను. సావిత్రి కనిపించడానికి అవకాశాలున్న అన్ని ప్లేసుల్లోనూ వెతుకుతాను. మరి బ్లడ్ కూడా కావాలి కదండి. నరసింహ, నువ్వు ఆ సంగతి చూసుకోండి. నర్సులు వాళ్ళకి కొంతమంది తెలుసుండొచ్చు, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి. ఈలోగా సావిత్రి ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. టైంకి మీరు లేకపోతే ఏం బాగుంటుంది? ఇప్పుడు ఇక్కడ ఉండాల్సింది నేను, నువ్వు కాదు లావణ్య, సావిత్రి. నా గురించి వదిలేసి వాడికి కొంచెం హెల్ప్గా ఉండు. పాప విషయంలో చాలా అప్సెట్ అయి ఉన్నాడు. వీలైనంత వరకు వాణ్ణి బయటే ఉంచు. పాపకి ఏం కావాలన్నా నువ్వే చూసుకో. అలాగేనండి. సావిత్రి గురించి ఏం క్లూ దొరికినా నేను తీసుకొస్తాను. బ్లడ్ దొరికింది లేంది నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. అలాగే. సావిత్రి కనిపించి రాను అది ఇది అంటే నాతో మాట్లాడించండి. నేను తనకి సర్ది చెప్తాను. అవసరమైతే తప్పకుండా మాట్లాడిస్తాను. వస్తాను. మమ్మీ
మమ్మీ మమ్మీ పాప మనసు బలంగా ఆ వ్యక్తిని చూడాలని కోరుకుంటుంది. వీలైనంత త్వరగా ఆమెను తీసుకురాగలిగితే పాప కొంతవరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ బ్లడ్తో పాటు ఆమెను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సార్ దగ్గర నుండి వెళ్ళిపోయిన సావిత్రిని నువ్వు కిడ్నాప్ చేయించావని మాకు తెలుసు. సావిత్రి ఎక్కడా?